హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఒక మంచి టాపిక్‌తో అయితే మీ ముందుకొచ్చానండి. అది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా! ఇంకా మీకు గూడా కొంచెం యూజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అందుకే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా రాను రాను ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చుతుంది మీకు. ఇంకా అలాగే ఇక్కడైతే పిల్లలకి ఆయిల్ పెడుతున్నానండి. బుధవారం రోజు, శనివారం రోజు తలస్నానం చేపిస్తాను. బుధవారం రోజు నేను తలకి పోసాను. మళ్ళీ ఆయిల్ పెట్టలేదు. ఇంకా మళ్ళీ రేపు శనివారం వస్తుంది కదా! మళ్ళీ తలస్నానం చేపించాలి. అందుకనే ఫ్రైడే రోజు నేను ఇక్కడ ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తున్నాననమాట. కొంచెం ఈయనొచ్చి మా పెద్దాయన రోహిత్. నెక్స్ట్ 7th క్లాస్‌కి వెళ్తున్నాడు. ఏందో చిన్న పిల్లోడిలాగే అనిపిస్తున్నాడు కదా! అలానే ఉన్నాడు. ఇంకా ఇక్కడైతే మా చిన్నోడండి ఈయన. చిన్నోడు కాదు ఈడు. చిలవ చింతకాయ ముదురు బెండకాయ. వాడు ఎలా ఉంటాడంటే అండి కొంచెం అమాయకంగా, నీరసంగా ఒకలా ఉంటాడు. అందరూ అలానే అంటారు వాడిని. కానీ వాడు అమ్మో చిన్న అల్లరి కాదండి. అలా ఉంటదనమాట మా చిన్నోడిది. హెయిర్ బాగా పెరిగిపోయింది. ఒక విగ్గులాగా ఉందనమాట. అసలు వాడు ఓన్ హెయిర్‌లా లేదు. అంటే హెయిర్ బాగా పెరిగిపోవడం వల్ల ఫోర్‌హెడ్ అసలు కనిపించట్లేదనమాట. ఇంకా నేనైతే కటింగ్ చేపించుకుందామని చెప్పి నేనంటే వద్దమ్మా హెయిర్ పెంచుకుంటానంటున్నాడు. రేపు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అనంగా వాడే అడుగుతాడు మా హెయిర్ కట్ చేపించండి అని. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో పీటీ సార్ అంటే భయం అనమాట. వాడిని చూడంగానే ప్రతిసారి అండి మేడం అబ్బాయికి హెయిర్ కట్ చేపించండి అంటాడు. లేకపోతే వాడికే చెప్తాడు హెయిర్ కట్ పార్దు అని. అందుకే వాడికి భయం అన్నమాట. వాడే అడుగుతాడు. హెయిర్ అయితే ఒక పిల్లకి వస్తుంది. ఎంతసేపు దువ్వినా కూడా అది ఎత్తుకొనే ఉందనమాట. అట్లా ఉందనమాట. ఎందుకో వాడి హెయిర్ రఫ్‌గా ఉంటది. బాగా పెరిగిపోతుంది. నేను వాళ్ళ నాన్నకి చెప్తాను, బాగా పొట్టిగా కటింగ్ చేపించుకోరా బావ, వాడికి తొందరగా పెరిగిపోతుందని చెప్తాను. వాళ్ళ నాన్న ఏందంటే ముందరంతా ఎక్కువ పెట్టేస్తారు. అందుకే వాడు తొందరగా పెరిగిపోతుంది. మా పెద్దోడి హెయిర్ బాగా సిల్కీగా బాగుంటది. వీడికి కొంచెం రఫ్‌గా ఉంటదనమాట. ఇక్కడ నేను ఇలా ఆయిల్ పెట్టిన తర్వాత మా వాడికి ఇలా మెటికలు ఇర్చాను. నాకెందుకు సడన్‌గా అలాగా అనిపించింది. అలా అనాలని. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా అలాగే హెయిర్‌కి ఆయిల్ పెట్టి జడేసిన తర్వాత అలాగే ఇరిచేదనమాట. అబ్బాయిలు అయిపోయారండి. మంచిగా అమ్మాయిలు అయ్యుంటేనా బాగా హెయిర్ ఆయిల్ పెట్టి దువ్వి బాగా రిబ్బన్‌లతో జడేసి బాగా బిగించేదాన్ని. నాకు జడలన్నా హెయిర్ స్టైల్స్ అన్నా చాలా బాగా ఇష్టము. బాగా ఏస్తాను నేను. కానీ ఏం చేద్దాం వీళ్ళిద్దరు అబ్బాయిలే అయిపోయారు. ఇదన్నమాట. ఓకే. ఇక్కడి నుంచి ఇంకొక వీడియో అండి. అంటే యూనిఫామ్‌లు అయితే నేను పిల్లలకి స్టిచ్ చేపిచ్చాను. స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా! ఇప్పుడే మనం ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మీ పిల్లలకి యూనిఫామ్ స్టిచ్ చేయాలనిపిస్తున్నప్పుడు ఇప్పుడే ఇచ్చేయండి చూసుకొని. ఎందుకంటే మనం ఎంత లేట్ చేస్తే అక్కడ టైలర్స్ కూడా అంత లేట్‌గా ఇస్తారు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే మేము స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను ఎందుకో అసలు లేట్ చేసేసాను అప్పుడు. నిదానంగా ఇచ్చాననమాట. వాళ్ళకి ఆల్రెడీ చాలామంది ఇచ్చుంటారు టైలర్ దగ్గర యూనిఫామ్ స్టిచ్ చేయమని చెప్పి. ఇంకా వాళ్ళకి లేట్ అయిపోతుంది గదా! అంటే మనం ఇచ్చిందే లేట్‌గా ఇంకా వాళ్ళు కూడా లేట్‌గానే కుడతారు గదా! అందుకని నేనైతే ఈసారి తొందరగానే క్లాత్ కొనుక్కొచ్చి వాళ్ళకైతే ఇచ్చేసాననమాట. కొంచెం లూజ్‌గానే కుట్టించానండి. ఎందుకంటే మగ పిల్లలు గదా! కొంచెం హైట్ వస్తూ ఉంటారు కదా అని చెప్పి. ఇంకా అలాగే వైట్ యూనిఫామ్ వచ్చి మా చిన్నోడికి, మా పెద్దోడికి. ఇంకొక యూనిఫామ్ వచ్చి మా చిన్నోడికనమాట. ఆల్రెడీ మా పెద్దోడికి ఉంది. లాస్ట్ ఇయర్ స్టిచ్ చేపిచ్చాను. అసలు స్కూల్ స్టార్ట్ అయిపోయి అందరూ చాలా వరకు అంటే యూనిఫామ్ వేసుకెళ్తున్నా కూడా మా వాడిది కుట్టలేకపోయారనమాట. అంటే మనం ఇచ్చిందే లేట్ కదా! సో, అందుకని వాళ్ళని ఏం అనడానికి లేదు. ఈసారి నేను అలా ఏం చేయలేదండి. తొందరగానే నేను అన్నీ కూడా చూసుకుంటున్నాననమాట. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పి వాళ్ళు కూడా స్టిచ్ చేసి కూడా ఇచ్చేశారు. ఈ స్లిప్ అండి అందరికీ ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా! మన అమౌంట్ ఎంత ఎన్ని జతలని అన్నీ కూడా 4 జతలు. ఇక్కడైతే నేను అన్నీ స్టిచ్ చేపిచ్చేసాను ముందుగానే మా పిల్లలకి ఇబ్బంది లేకుండా. ఇక్కడ వైట్ యూనిఫామ్ వచ్చి సాటర్డే రోజు అంటే ఒక మంత్లీ ఒక 3 టైమ్స్ 2 టైమ్స్ వేసుకుంటారు అంతే. ఇంకా ఇదన్నమాట యూనిఫామ్ సంబంధించింది. నెక్స్ట్ బ్యాగుల గురించి చెప్పబోతున్నానండి. మా పిల్లలకి 4 బ్యాగ్స్ కావాలి. అంటే ఒక అబ్బాయికి అంటే ఇప్పుడు 2 బ్యాగులు కావాలనమాట. ఒక బ్యాగ్ ఏందంటే స్కూల్లోనే బుక్స్ పెట్టి అక్కడే పెట్టేస్తారనమాట వాళ్ళు డెస్క్ దగ్గర. ఒక బ్యాగ్ ఏందంటే వాళ్ళు చదువుకోవాల్సినటి హోంవర్క్‌లు అంటే ఉంటాయి కదా! అవి పెట్టుకొని ఇంటికొస్తారు. సెకండ్ బ్యాగ్ అనేది స్కూల్లో ఉంటుంది. ఇంకా వాళ్ళ బ్యాగ్ రోజు ఏందంటే హోంవర్క్‌లు ఉంటాయి కదా! అవి పెట్టుకొస్తారు. సో, అందుకని అది కూడా 6th నుంచి ఎక్కువ బుక్స్ ఉంటాయి కాబట్టి అందుకననమాట. ఇక్కడ బ్యాగుల విషయానికొస్తే ఇక్కడ ఏమైందంటే జిప్పులు పోయాయండి. ఒకదానికి 3 జిప్పులు, ఇంకొక దానికి 3 జిప్పులైతే పోయాయి. అవి నెక్స్ట్ ఇంకోటొచ్చి
ఇక్కడ మనం ఏంటంటే అంటే తగిలించుకుంటాం కదా, కింద రిబ్బన్ లాగా ఉంటాయి కదండి, అవి కూడా తెగిపోయాయి అనమాట. అవి కూడా అంటే ఇంకా వేపిచ్చేద్దామని చెప్పి నేను ఈ 2 బ్యాగులు తీసుకెళ్ళి నేను టైలర్ దగ్గరికి వెళ్ళాను. అంటే ఇప్పుడు మనకి బ్యాగ్ స్టిచ్ చేస్తారు కదండి, అక్కడికి. బ్యాగులు అయితే భలే గట్టి బ్యాగులు అండి, జీన్స్ బ్యాగులు. నేను ఇట్లాంటివే ఎప్పుడు కూడా కొంటుంటాను. నేను ఇంకెట్లా ఫ్యాషన్ అస్సలు తీసుకోను. మనకు ఎక్కువ సంవత్సరాలు రావాలి అనేదే నా ఆలోచన ఉంటుంది. మా పిల్లలు కూడా అలాంటి బ్యాగులు అమ్మ ఇలాంటి బ్యాగులు ఏం అడగరండి వాళ్ళు, మనం ఏ తీసిస్తే అలానే అనమాట. ఇక్కడైతే బ్లూ బ్యాగులు జీన్స్వి భలే గట్టిగా ఉన్నాయండి. ఇంకా జిప్పులే కదా అని చెప్పి తీసుకెళ్ళాను. ఇక్కడ ఏంటంటే పెద్ద జిప్పు 70 రూపాయలు చెప్పారు, చిన్న జిప్ ఏంటంటే 50 రూపాయలు చెప్పారండి నాకు జిప్పుల వరకే. నేను అసలు ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు నాకు, ఏందన్నా అంత రేట్లు అని అడిగాను. మామూలుగా నాకు జరిగింది మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేనమ్మా అన్నారు. అన్న ఇట్లాగ వేస్తే అంటే నేను ఆ డబ్బులకి కొత్త బ్యాగే కొనుక్కోవచ్చు కదా, ఇంత అంటే ఎక్కువ కదన్నా అన్నాను. ఇప్పుడు ఏంటంటే స్కూల్ స్టార్ట్ అవుతాయి కదండి, అందరూ కూడా బ్యాగ్స్ తెచ్చిస్తూ ఉంటారు, అందుకని కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఒక్క జిప్ వేస్తే 70 రూపాయలు అంటే కష్టం కదా అండి. అందుకని నేను ఏం చేశానంటే కాసేపు ఆలోచించాను. నేను అక్కడే బ్యాగులు పెట్టేసి మనకిప్పుడు టైలరింగ్ సామాన్లన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా, హూక్స్లు, దారాలు, ఫ్యాన్సీ సామాన్లు అన్నీ దొరుకుతాయి కదా, అక్కడికి తీసుకెళ్ళానమాట. ఇట్లాంటి జిప్పులు దొరుకుతాయని. అంటే జిప్పులు అంటే మొత్తం జిప్పు కాదండి, పైన మూజేస్తాం కదా మనము. నేను చూపించాను చూడండి చేతిలో పట్టుకొని, అవన్నమాట. అక్కడ ఏదంటే పెద్దది ఏంటంటే 20 రూపీస్, చిన్నది 10 రూపీస్. అదే వాళ్ళు వేస్తే వీళ్ళు అంటే 70 రూపాయలు అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే అంటే పెద్దవి ఒక 4 జిప్పులు, చిన్నవి ఒక 4 జిప్పులు కొనుక్కొని వెళ్ళానండి. అప్పుడు నాకేంటంటే జిప్పులు వేసినందుకు 50 రూపీస్ తీసుకున్నారు. అంటే చిన్న జిప్పు పెద్ద జిప్పు 2 మిగిలాయండి, మిగతావన్నీ కూడా అంటే వేపిచ్చేసాను. అంత ఖర్చు అయిందనమాట. చూసారా, అదే నేను ఒక జిప్పుకి 70 ఇచ్చేస్తే అదంతా చూసుకుంటే ఇంచుమించు నాకు బ్యాగులు రిపేర్ చేయించడానికి 500 రూపాయలు అయిపోతుందండి. నాకు మంచి కొత్త బ్యాగ్ వచ్చేస్తుంది. మనం అంటే అదేనండి, బేరం అయితే ఆడాలి. అసలు ఏందని కనుక్కోకుండా మనం అంటే ఇచ్చేయలేం కదా, మనం వేయించుకోలేం కదా. మనకు కొత్త బ్యాగు అంటే మనకు ఆల్రెడీ ఉన్నాయి, కొత్త బ్యాగ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు అనే కదా కొంచెం చిన్న చిన్న రిపేర్లు చేయించుకుందామని నేనేం చేశాను, అది చెప్పాను కదండి, నేను 5 అయితే కొనుక్కొచ్చానమాట. వాళ్ళైతే వేశారు, 50 రూపీస్ తీసుకున్నారు వేసినందుకు. ఓకే, అది వరకు బాగానే ఉంది. ఇక్కడ మీకు బ్లాక్ చూపిస్తున్నాయి కదా రిబ్బన్లు అనేటివి, అవి కూడా అంటే చినిగిపోయాయండి, అంటే బాగా కొంచెం ఊసిపోయినట్టుగా అయిపోయాయి అన్నమాట. అవి వేద్దాం అంటే అవి వేయడానికి ఒక బ్యాగ్కి 100 రూపాయలు అడిగారండి. 100 రూపాయలు అసలు ఏందన్నా ఇంత రేట్ అంటే, అమ్మ నీకు కావాలంటే వేస్తా లేకపోతే లేదు అన్నారు. ఇంకా నేనేంటంటే ఒక బ్యాగ్కి వేయించుకున్నాను కూడా, 100 రూపాయలు ఇచ్చి వేయించుకున్నాను. ఇంకా సరే అని చెప్పి ఇంకో బ్యాగ్కి వేయించుకోలేదు. అట్లాంటిది ఏమైనా బయట దొరుకుతుందేమో అని చెప్పి నేను వెళ్ళి బయట అడిగితే మీటర్ వచ్చి 30 రూపాయలండి. అలాంటి రిబ్బను మీటర్ వచ్చి 30 రూపాయలు. అది నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వాళ్ళు స్టిచ్ చేస్తే 20 రూపీస్ తీసుకుంటారు, లేకపోతే 30 రూపీస్ తీసుకుంటారు, అంటే 60 రూపాయలు అనుకోండి. మరీ 100 రూపాయలు అంటే ఎక్కువ అనిపించిందండి. మీకు ఎవరికైనా సరే బ్యాగ్స్కి ఇట్లాంటివి ఉంటే ముందు అట్లాంటివి మీకు ఏమైనా బయట దొరుకుతాయేమో అని ఫస్ట్ కనుక్కొని మీరు మళ్ళీ అక్కడ టైలరింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు వేయించుకోండి. అంటే మనకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో అన్ని ఖర్చులు ఉంటాయి, చాలా ఖర్చులు ఉంటాయి. బ్యాగులని, షూస్ అని, యూనిఫామ్ అని, బుక్స్ అని, ఇంకా వగేరా అందరికీ తెలిసిందే ఎంత డబ్బులు అవుతాయో. కొంచెం అంటే ఒక్కరో తగ్గినా కూడా తగ్గినట్టే కదా, అందుకే నేను చెప్తున్నాను. వాళ్ళకేదో ఇంకేదో అని కాదండి, మీరు అలా మటుకు అనుకోవద్దు. అంటే వాళ్ళు కూడా స్టిచ్ చేయాలి కదా, తీసుకోవాలి కదా అని అనుకుంటారు. నిజమే అండి, కాదను. అమౌంట్ నాకు ఎక్కువ అనిపించింది, చాలా ఎక్కువ అనిపించింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చిన్నది వచ్చి 10 రూపీస్, పెద్దది 20 రూపీస్. 70 రూపాయలు ఎక్కడ, 10-20 ఎక్కడ, చాలా ఎక్కువ కదండి. అంటే 10-20 అంటే వాళ్ళు ఇప్పుడు అంటే 10 రూపీస్ అనుకోండి, 20 వేసుకోమండి, 20 రూపీస్ 30 వేసుకోండి. వాళ్ళు కుట్టినా కూడా 20నో 30నో వేసుకోవచ్చు. ఎక్కువ అనిపించింది నాకు. ఓకేనా, మీకు ఇట్లాంటివి ఏమన్నా ఖచ్చితంగా దొరుకుతాయండి, జిప్పులు కానీ అట్లాంటివన్నీ కూడా. మీరు అక్కడక్కడ షాపులు ఉంటే కనుక్కోండి, అవే తీసుకెళ్ళి కూడా మీరు వేయించుకోవచ్చు. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. బాయ్.